మేల్కి ఈగో ఉంటుంది, ఫీమేల్కి ఈగో ఉంటుంది. ఫీమేల్ ఈగో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అగైన్. సో నాకేమనిపిస్తుందంటే మేల్ ఈగో ఎప్పుడైతే బయటకు వస్తుందో అది తట్టుకోలేమో అనిపిస్తుంది. అట్లా నీకు ఆ మేల్ ఈగో బయటకు వచ్చి తన్నిన రోజు ఎప్పుడు లైఫ్లో? అంటే ఐ హ్యావ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్కి ఈగో ఉందా? డిపెండ్స్ ఆన్ హూ ఆర్ వాట్. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతారు, ఎలా మాట్లాడుతారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆలోచిస్తావా లేదా బ్లేమ్ చేయడానికి ఆలోచిస్తావా, దాన్ని బట్టి ఉంటుంది. బ్లేమ్ అంటే ఈగో వచ్చేస్తుంది, బ్లేమ్ అంటే ఈగో రాదు. ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్. ఈగో ఎప్పుడు వస్తుంది కదా, వెన్ ఐ కీప్ మై సెల్ఫ్ సైలెంట్ అండ్ ఐ స్టార్ట్ వర్కింగ్ బిహైండ్ యూ. ఈగో అప్పుడు స్టార్ట్ అవుద్ది. నువ్వు దేనికి నన్ను టాంట్ చేసావో లేదా పాయింట్ చేసి మాట్లాడావో లేదా దేని గురించి నాతో బిహేవ్ చేసావో అది అప్పుడు నేను ఇఫ్ ఐ డోంట్ టాక్ టు యూ, ఇట్ మీన్స్ ఇక్కడ తగిలింది. ఐ షో యూ. ఇఫ్ ఐఎమ్ టాకింగ్, ఇట్ మీన్స్ ఈగో ఇంకా రాలేదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్ ఇస్ నాట్ వాట్ యూ థింక్. నన్ను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇంకా నేను దట్ మీన్స్ యూ హ్యావ్ టు లైక్ వెన్ మెన్ గో సైలెంట్, యు నో, ఇట్ ఈస్ వెరీ హార్డ్. దట్ ఈస్ వేర్ బ్యాక్గ్రౌండ్లో ఈగో నడుస్తుంది అన్నట్టు. రీల్స్లో వస్తుంది కదా, వై డిడ్ యూ బై దిస్, బికాస్ ఈగో డిగ్ 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 వస్తుంది. అది కొంచెం పాజ్ వచ్చి మళ్ళీ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో అలా ఈగో అనేది ఒక పర్సన్ లేదా ఒక వస్తువు మీద లేదా ఇంకొకరిని హర్ట్ చేయడానికి కాదు. నువ్వు నన్ను హర్ట్ చేసింది నేను సాధించి చూపిస్తానే ఈగో నాకుంది. సో మన లైఫ్లో ఒకరితో బాగా గొడవ అయ్యి ఆ గొడవని మళ్ళీ మనం సాల్వ్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా లైఫ్లో? ఎవరు? అరే నా ఫ్యామిలీతో నేను గొడవ పడతా. అరే అట్లా అంటే రోజు నేను మా ఆయనతో గొడవ పడతా, తప్పదు ఇక కదా. అట్లా కాదు ఫ్రెండ్. అంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఎవరిని నమ్మాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఏది షేర్ చేసుకోవాలి, ఈ ఒక విషయం వీళ్ళతో చెప్పుకుంటే మనం వాళ్ళ దగ్గర ఓపెన్ బుక్ ఉంటామా క్లోజ్ బుక్ ఉంటామా అని తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లో నడుస్తున్న జనరేషన్ ఇది. సో అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు మనం కూడా ఒక్కొక్కసారి మౌల్డ్ అయిపోతున్నాం. దో వీఆర్ కొంచెం పెద్దవాళ్ళం అయినా సరే ఇప్పుడున్న జనరేషన్కి వీఆర్ ఎక్కడో ఒక దగ్గర మనలో చాదస్తం అనేది ఉంటుంది. సో అలా వి కట్ డౌన్ ఫ్యూ పీపుల్. సో ఎలా అంటే మనం లైఫ్లో కొందరికి విలువ ఇచ్చి వాళ్ళతో గొడవ అయితే ఆ గొడవని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ వాళ్ళతోనే జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికీ వాళ్ళతో సంతోషంగానే ఉంటాం. సో ఆ ఫ్రెండ్స్ ఎవరు, గొడవ ఏంటి అంటే వై ఆమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు అడుగుతున్నాను అంటే కామన్ పీపుల్ మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళలో కూడా కొందరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు మీకు. కానీ అదే చెప్తున్నాం కదా, ఈ ఈగో ఒక్క దానివల్ల ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఎక్కడ అలా నువ్వు అడుగుంటే నేను ఫస్ట్ చెప్పాను, ఈగో అనేది ఒకరిని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకో, మా మధ్యలో ఈగో ఉండకూడదు. మనం బెస్ట్ ఫ్రెండ్ అనుకో అంటావేంటి, మనం కాదా? ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ద ఆడియన్స్. అదే ఆప్కో షుగర్ లేదు ఇంకా రాలే. సో ఇప్పుడు నేను ఒక పర్సన్తో క్లోజ్గా ఉన్నా, ఇట్ మైట్ బి ఎ ఫ్రెండ్, ఇట్ మైట్ బి ఎ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఈగో అనే మాటే రాదు. అవతలాలు చూపిస్తే వరకు రాకూడదు. అహంకారం ఆర్ డామినేటింగ్. ఇప్పుడు ఐ హ్యావ్ అర్జున్, ఐ హ్యావ్ ఇమ్రాన్, ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ అదర్స్, ప్రేరణ. కొన్ని విషయాలు వాళ్ళని తిడతారు, కొన్ని విషయాలు నేను తిడతా. అరే అవును, ప్రేరణ నన్ను ఎన్నిసార్లు తిట్టిందో, నేను ప్రేరణను ఎన్నిసార్లు తిట్టాను. అలా లూజ్ లాగా ఎందుకు చేస్తావు, సరిగ్గా ఆలోచించి చేయి అంటే అవును కదా, అరే కదా అనుకోండి. బికాజ్ వీ హ్యావ్ అక్కడ మనం వినే ఓపిక ఉండాలి. ఇప్పుడు ధరణి, ఐ థింక్ యూ షుడ్ డూ దిస్, ఐ థింక్ యూఆర్ గోయింగ్ సమ్వేర్ రాంగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నప్పుడు నువ్వు వింటున్నావు అనుకో, ఇట్ విల్ హెల్ప్ యూ. చెప్పేవాడు తిట్టేవాడు ఉండాలి లైఫ్లో. దట్స్ వేర్ ద ఫ్రెండ్స్ కమ్, వైఫ్ కమ్, లవర్స్ కమ్, గర్ల్ ఫ్రెండ్స్ కమ్, ఫ్యామిలీ, మదర్, ఫాదర్, బ్రదర్ కమ్స్. నువ్వు ఏం చేసినా రైట్ అనేవాళ్ళు, ఇంకా నిన్ను ప్రాసెస్లో ఉన్నప్పుడు గైడ్ చేసేవాడు కావాలి. డూ దిస్, డూ దాట్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దాట్, ఇది చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ చెప్పకపోతే నువ్వు చేయరా అన్నీ నువ్వు నెగిటివ్ ఫ్యాక్ట్స్ని ఆలోచించి చేయి. దట్స్ వాట్ యూ నీడ్ ఎ పర్సన్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, చేద్దాం పెట్టే. నో, వీ డోంట్ డూ దాట్. నో, ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏమేం పెట్టాలి, ఏమేం పెట్టకూడదు, యూ విల్ థింక్ అబౌట్ ఇట్. నో,
సేమ్ థింగ్. అలాగే అంతే నీట్గా ప్లాన్ చేసేవాళ్ళు లేదా నిన్ను గైడ్ చేసేవాళ్ళు తిట్టి నువ్వు చేస్తున్న తప్పు అనేవాళ్ళు ఒక్కరైనా ఉండకపోతే ఆ రిలేషన్షిప్ కాదు. సెకండ్, యూ సెడ్ దిస్, అదేదో అన్నావు కదరా ఈగో అనే విషయంలో. సో అక్కడ వచ్చిందనుకో నీ దగ్గర ఎవరు ఉండరు, నీ దగ్గర ఎవరు మాట్లాడడానికి కానీ నీతో ప్రాసెస్లో ఉండడం కానీ ఎవరికి నచ్చని ఇప్పుడు నార్మల్గా బాగుండి వాళ్ళ ఈగో ఇక్కడ వర్క్ అవ్వలేదు అనుకో వాళ్ళకి నచ్చదు. సో దే కెన్ వాక్ అవుట్.